ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక అంశంపై విచారణ జరిపింది. తమ కొడుకు పేరును ఆస్తి వాటా నుంచి తొలగించేందుకు తల్లిదండ్రులు వేసిన వ్యాజ్యాన్ని కోర్టు పరిశీలించింది. తమ బాగోగులు చూడడంలో నిర్లక్ష్యం వహించి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. అయితే మార్చి 28న సుప్రీంకోర్టు ఆ వృద్ధ దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. 2019లో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఒక ట్రిబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షిక ఊరట కల్పించింది. తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇంటి ఏ భాగాన్ని ఆక్రమించవద్దని కొడుకుకు ఆదేశాలు జారీ చేసింది. అతడు అదే భవనంలో పాత్రల దుకాణం నడుపుతూ తన భార్య పిల్లలతో నివసించే గదికి పరిమితమయ్యాడు. కొడుకు తన తల్లిదండ్రులను మరింత దుర్భాషలాడిన సందర్భంలో, వేధించిన సందర్భంలో మాత్రమే తొలగింపు చర్యలు తిరిగి ప్రారంభించవచ్చని ట్రిబ్యునల్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేయడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ల పోషణ సంక్షేమ చట్టం 2007. ఈ చట్టం సీనియర్ తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి భరణం కోరుతూ వ్యాజ్యాలు దాఖలు చేయడానికి అనుమతిస్తుంది. అయితే ఈ చట్టం తల్లిదండ్రులకు తమ పిల్లలను గాని, బంధువులను గాని తమ ఇంటి నుంచి స్పష్టంగా తొలగించే అధికారం ఇవ్వదు. అయినప్పటికీ ఆస్తి బదిలీకి సంబంధించిన నిబంధనలను కొన్ని పరిస్థితుల్లో అటువంటి తొలగింపు ఆదేశాలను అనుమతించేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.